అవసరమైతే నా భర్తని కాపాడుకోవడం కోసం ఆ దుర్గమ్మకి నా ప్రాణాలైనా ఇస్తాను. తల్లి, కావాలంటే నా ప్రాణాలు తీసుకో, కానీ ఆ గుడిని మాత్రం కాపాడమ్మా. ఇక్కడికి బయటపోయాడు. పోనివ్వండిరా, ఆ ఫోటో వీడికి దూరం అవటమే మనకు కావాల్సింది. ఈ ఫోటో పార్థు గారి దగ్గర ఉండాలి. అంటే పార్థు గారి ఫోటోని ఫ్రేమ్ కట్టిస్తానని తీసుకున్నారు. ఇప్పుడు ఇది ఇక్కడికి వచ్చిందంటే పార్థు గారి చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటారు. పార్థు గారు! అమూల్య! అమూల్య ఎక్కడ? అమూల్య! పార్థు గారు! అమూల్య, నేను ఇక్కడే ఉన్నాను. పార్థు గారు! అమూల్య! పార్థు గారు! నన్ను వీళ్ళు బలవంతంగా తీసుకెళ్తున్నారు. పార్థు గారు ఎక్కడున్నారు? అమూల్య, నేను ఎక్కడే ఉన్నాను. పార్థు గారు! పార్థు గారు! పార్థు గారు! అమూల్య! తొందరగా పార్థు గారు పారిపోవడానికి ట్రై చేస్తుంటే దొరికిపోయారన్నమాట. తల్లి, పార్థు గారికి ఏమీ కాకుండా చూడు తల్లి. ఏంట్రా చూపు? వదలరా, వదలరా. వీడిని లోపలికి తీసుకురండి రా.
వదలండిరా వాణ్ణి. అన్నా చెప్తుంది మీకే, వదలండి వాణ్ణి. ఎంత ధైర్యం ఉంటే ఈ భవానీ నుండే తప్పించుకోవాలని చూస్తావా? అలాగే చూస్తావేంట్రా? వీడికి భవానీ అంటే ఏంటో తెలియాలి. అన్నా వీడిని ఎలా కాదన్నా, ఒకేసారి రివాల్వర్తో నేను కాల్ చేస్తానన్నా. వీడిని ఇప్పుడే చెప్పకండి. వీడికి ఇచ్చిన 24 గంటల టైంలో ఇంకా కొన్ని క్షణాలు మాత్రమే మిగిలిన్నాయి. అప్పటి వరకు వీడి బతికే ఉండాలి. భవానీ, చంపాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే నన్ను చంపే. లేదంటే నువ్విచ్చిన 24 గంటల తర్వాత కూడా నేను బ్రతికే ఉంటే ఆ తర్వాత నువ్వు బ్రతికుంటావా లేదో నాకు తెలీదు. ఏంట్రా నీ తలపొగరు? అంటే 24 గంటలు నిన్నేం చేయనంటున్నానని ధీమానా? చంపేస్తాను. ఇక నిన్ను 24 సెకండ్లోనే చంపేస్తాను. పార్థు గారు, మీరెక్కడున్నారో నాకు తెలియదు, కానీ మీరు క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఎస్ఐ గారు, పార్థు గారు ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఆయన్ని భవానీ దగ్గర నుంచి విడిపించారా? ఏంటి ఎస్ఐ గారు, ఏం మాట్లాడట్లేదేంటి? చెప్పండి, పార్థు గారు ఎక్కడా? అది అమూల్య గారు, విషయం ఏంటంటే... చెప్పండి, ఏమైంది? నీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎస్ఐ గారు, ప్లీజ్ టెన్షన్ పెట్టొద్దు. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. అమూల్య గారు, 1 గంట క్రితం సీమలంక బార్డర్ దగ్గరలో ఒక డెడ్ బాడీ దొరికింది. ఆ బాడీ మీ హస్బెండ్ పార్థుదని మాకు అనుమానంగా ఉంది. మీరు ఒక్కసారి ఆ బాడీని చూసి పార్థు గారిదా కాదా కన్ఫర్మ్ చేయాలి. ఆ బాడీ పార్థు గారిది కాదు. పార్థు గారికి ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. అమూల్య గారు, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒక్కసారి వచ్చి ఆ బాడీని చూసి పార్థు గారా కాదా చెప్తే చాలు.
లేదు, నాకు తెలుసు పార్థు గారికి ఏమీ కాదు. పార్థు గారికి ఏం కాదు. చూడండి అమూల్య గారు, నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. మీ హస్బెండ్కి ఏం కాదు. కానీ మీరిప్పుడు మాతో పాటు వచ్చి ఆ బాడీని గుర్తుపట్టి తీరాలి. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. అమూల్య గారు, మీరు కాస్త ధైర్యంగా ఉండండి. వెళ్దాం రండి మేడం. భగవంతుడా, పార్థు గారికి ఏమీ కాకుండా చూడు తండ్రి. పదండి ఎస్ఐ గారు. పదండి మేడం. బాడీ ఎక్కడుంది? బాడీ అక్కడుంది. మొహం గుర్తుపట్టలేనట్టు ఉంది. బాడీని చూసి మీరు గుర్తుపట్టాలి. పదండి మేడం. నేను చూడలేనండి. మీరలా భయపడితే ఎలా మేడం? బాడీని గుర్తుపట్టాలి కదా. పార్థు గారివే అవి. మీరలా షూ ఒకటి చూసి కన్ఫర్మ్ చేస్తే ఎలా అండి? పూర్తిగా బాడీని ఐడెంటిఫై చేయండి. కన్ఫర్మ్ చేసి చెప్పండి. నాకు చాలా భయంగా ఉందండి. ఫోన్ చేయాలి. హలో అత్తయ్య గారు. ఏమైందమ్మా? ఏమైంది? ఏంటమ్మా ఏమైందో చెప్పమ్మా. ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది అత్తయ్య గారు. బాడీ పార్థు గారిదే ఉందని నేను చూడటానికి పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. అమూల్య, నేను చూడలేకపోతున్నాను అత్తయ్య గారు. పార్థు, నాకు చాలా భయం వేస్తుంది అత్తయ్య గారు. పార్థు. ఏంటన్నా పూర్ణ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, అక్కడేదో డెడ్ బాడీ ఉందంటండి. అది పార్థు డెడ్ బాడీ ఏమోనని అమ్మాయి భయపడుతుందండి. లేదు, నా కొడుకేం కాదు. అసలు ఆ బాడీ నా కొడుకు దయ ఉండదు. అమ్మా అమూల్య. మావయ్య గారు. భగవంతుడా. ఏడవద్దమ్మా అమూల్య. ఆ బాడీ పార్థు దయ ఉండదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నాకు చాలా భయం వేస్తుంది మావయ్య గారు. ఇక్కడ కింద పడున్న షూస్ పార్థు గారి షూస్ రెండు సేమ్ లా ఉన్నాయి మావయ్య. నువ్వేం టెన్షన్ పడకమ్మా. నువ్వు వెళ్ళి చూడు. అలాగే. అమూల్యం ధైర్యంగా ఉండమని చెప్పాను అన్నపూర్ణ. కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదు. భగవంతుడా, డెడ్ బాడీ నా కొడుకుది కాకుండా చూడు స్వామి. ఇంతకీ బాడీని మీరు ఎలా గుర్తుపడతారు? ఆయన గుండెల మీద ఒక మచ్చుంటుంది. రండి, ఆ మచ్చుందో లేదో చూద్దాం.
కాకూడదు, నా కొడుకేం కాకూడదు, నా కొడుకే కాకూడదు. శుభంకరీ జయంకరీ శుభంకరీ పాయిమా వశంకరీ హృదంకరీ కృపాకరీ రక్షమా. శివంకరీ జయంకరీ శుభంకరీ పాయిమా వశంకరీ హృదంకరీ కృపాకరీ రక్షమా. నా కొడుకేం కాకూడదు, నా కొడుకేం కాకూడదు. శివంకరీ జయంకరీ శుభంకరీ పాయిమా. కానిస్టేబుల్ షర్టిప్పు. పార్థు గారు కాకూడదు, పార్థు గారు కాకూడదు. మేడం చూడండి మేడం, ఆయన మా పార్థు గారు కాదు, కాదు. అయితే మీరు ఇంకెళ్ళొచ్చు మేడం. చెప్పమ్మా మూల్య. మావి గారు, ఆ బాడీ పార్థు గారిది కాదు, పార్థు గారిది కాదు. ఈ విషయం నువ్వే మీ అత్తయ్యకు చెప్పమ్మా. అన్నపూర్ణ, అన్నపూర్ణ. ఏంటండి, ఏమైంది? ఆ బాడీ మన అబ్బాయిది కాదట. అమూల్య ఫోన్ చేసింది. అమ్మా అమూల్య, మేమింక ఒక్క క్షణం కూడా ఉండలేమమ్మా. మేము వెంటనే వచ్చేస్తామమ్మా. వద్దత్తయ్య గారు, మీరిక్కడికి రావడం అంత మంచిది కాదు. అదేంటమ్మా అలా అంటావు? ఒకవైపు కొడుకు కిడ్నాప్ అయ్యాడు, ఇంకొక వైపు కోడలక్కడ ఒంటరిగా నిస్సహాయ స్థితిలో ఉంది. ఇదంతా చూస్తూ మేమిక్కడ ఎలా ఉండగలం చెప్పు? అత్తయ్య గారండి, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నేను చెప్పేది వినండి. ఇప్పటికే పార్థు గారు కిడ్నాప్ అయినందుకు అందరం చాలా బాధపడుతున్నాం. ఇప్పుడు మీరు కూడా ఇక్కడికి వచ్చారంటే ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. 24 గంటలు గడిస్తేనే కానీ అసలు సిచ్యువేషన్ ఏంటో తెలుస్తుంది. అప్పుడు నేనే ఫోన్ చేసి మిమ్మల్ని పిలుస్తాను. అప్పటి వరకు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అత్తయ్య గారు. అమ్మా మూల్య, అసలు తప్పంతా నాదే. మనకు అవసరం లేకపోయినా అనవసరంగా ఆ స్థలం కొని ఫ్యాక్టరీ కట్టాలనుకున్నాను. ఆ ఫ్యాక్టరీ వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తాయని నేను ఊహించలేదు. మావయ్య గారు, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఆ విషయం మాట్లాడుకోవడం అనవసరం. మీరు పదే పదే ఆ విషయం గురించి ఆలోచించకండి. నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. నాకు ఏ మాత్రం విషయం తెలిసినా మీకు వెంటనే నేనే ఇన్ఫార్మ్ చేస్తాను. నాకెందుకో ఈ సమస్య నుండి తొందరగానే బయటపడతామనిపిస్తోంది. అంతగా అవసరమైతే రేపే మీరు బయలుదేరి వద్దురు గాని. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త. అలాగే.
గరి గరి సమగమ గరి పద 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 పదని ఆ ఆ అమూల్య అమూల్య ఒంటరిగా నువ్వు నా కోసం ఎన్ని కష్టాలు పడుతున్నావో నేను ఊహించుకోగలను అమూల్య. అమూల్య అమూల్య ఏమైంది మురళి గారు? ఏంటా కంగారు? ఆ భవాని మనుషులు వస్తున్నారమ్మా.